పొజిషన్. ఇక్కడ ఉంది కొంచెం వర్షం పడుతుంది సార్. మా చండీదేవి డ్రిజిలింగ్ లాగా సార్ మన కొన్ని ఫోటోలు తీశారు కదా మా చండీదేవి. స్వయంభూ అంటే అది న్యాచురల్ గా వచ్చినటువంటి అంటే ఆ విగ్రహం వెలిసింది సార్. అక్కడే వెలిసినట్టు అలా అందరూ అంటారు అలా స్వయంభూ అని. అది దాని మీద కొన్ని మనం డిబేట్ చేయకుండా ఉండడం మంచిది. అదే స్వయంభూ అంటే అంతే స్వయంభూ. అది ఓకే సార్, నేను జస్ట్ అక్కడే వచ్చింది అని క్యూరియాసిటీ. అంటే ఒక అక్కడే ఉద్భవించింది. జనరల్గా విగ్రహం ఏం చేస్తారు సార్, అక్కడ వచ్చేసి దానికి ప్రాణ ప్రతిష్టాపన చేసి ఇవన్నీ ఉంటాయి కదా సార్. స్వయంభూకి ప్రతిష్టాపన ఇవన్నీ ఉండవు. అది ఎవరైనా చేసి అట్లా చెప్తారంట, నిజంగా వెలిసి ఉంటుంది తెలియదు. అది మనకి ఇట్స్ నాట్ ఏ డిబేటబుల్ పాయింట్. మనకి బాగుంది సార్, ఎప్పుడు బాగుంది సార్. ఇంత ముందు చాలా ఎందుకు వేస్తుందని అర్థం కాలేదు. ఇదంతా కూడా మెడిసిన్. ఎంత డీప్ ఉంది సార్, చూడండి కిందకి. ఇందాక చూసాను, ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ఇందాక నేను చూసే కదా భయపడింది. మోర్ దాన్ 100 feet ఉంటుంది సార్. बारिश हो रही है, ज़्यादा जोर से बारिश हो रही है. बहुत ज़्यादा बारिश हो रही है. क्या అక్కడ తెచ్చిమన్నా సార్ బండి. आरती होगी तो नहीं होगी. తిన్న తర్వాత చేద్దాం. తిన్నావా? ఇక్కడ పక్కన ఏదో వెజిటేరియన్ రెస్టారెంట్ ఏదో ఎక్కడో తిందాం అన్నారు కదా, దర్శనం అయింది. చూద్దాం ఊరక బాగుందంటే ఇక్కడ తినేద్దాం. ఓకే, ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అని పెట్టాడు. కానీ మనం తిరిగి చూసారా, అటు సైడ్ వెళ్తే ఉందన్నారు. రైట్ తిరిగాము. రెడీలీ అవైలబుల్ హియర్. ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఇస్ ఫైన్ దెన్ విల్ కంటిన్యూ. ఇప్పుడు నౌ ద టైమ్ ఈస్ 7:15 సార్. 7:15 అదే సార్, 5:15. మరి 5:15 అయింది. మనము 5:45 కైనా మనం బయలుదేరగలిగితే 3.5 hours వేసుకోండి. అరౌండ్ 9:30, 9:45 వెళ్ళిపోతాం. అంటే వెదర్ కండిషన్ ఇలా పెరిగితే నేను చెప్పలేను కానీ नहीं पहुंचे नीचे उतर के